దేశ అత్యున్నత న్యాయస్థానాల ప్రాంగణంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చట్టం ముందు అందరూ సమానులే అనే ప్రజాస్వామ్య మూలసూత్రం గుర్తు చేస్తూ ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకున్న అపారమైన గౌరవాన్ని మరింత పెంచేలా సుప్రీంకోర్టు తీసుకున్న చర్యలు, పార్లమెంట్లో కదలికల మధ్య అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. గత ఏడాది ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదం, తదనంతరం ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు రాజీనామా వెనుక ఉన్న నేపథ్యం ఏంటి? ఆరోపణల విచారణ క్రమం ఎటుదారి తీస్తోంది? ఈ పరిణామాలపై లోతైన విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. దేశ రాజధానిలోని న్యాయవర్గాల్లో ఒక అనూహ్యమైన పరిణామం ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేయడం కేవలం ఒక వార్త కాదు, మన డెమోక్రటిక్ సిస్టంలో ఒక కీలక ఘట్టంగా మనం చూడాలి. ఆయన తన రెసిగ్నేషన్ లెటర్ని నేరుగా రాష్ట్రపతికి పంపడం ద్వారా ఒక పెద్ద లీగల్ ప్రాసెస్కు ముందే బ్రేక్ వేశారు. అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న ఒక జడ్జ్ ఇలాంటి పరిస్థితుల్లో వైదొలగడం సామాన్యమైన విషయం కాదు. ఇది సిస్టంలో పారదర్శకతకు సంబంధించిన ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ పరిణామం అంతా కేవలం కొన్ని ఆరోపణల ఆధారంగానే జరుగుతోంది. చట్టం ముందు ఎవరైనా సమానులే అనే బేసిక్ ప్రిన్సిపల్ని ఈ సిచ్యువేషన్ మనకు చాలా క్లియర్గా చూపిస్తోందని చెప్పవచ్చు. ఈ మొత్తం వివాదానికి అసలు స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, 2025 మార్చి నెలలో జరిగిన ఒక సంఘటన అని చెప్పాలి. ఢిల్లీలోని జస్టిస్ వర్మ అఫీషియల్ రెసిడెన్స్లో అనుకోకుండా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మంటల్ని ఆర్పే ప్రయత్నంలో అక్కడ భారీ ఎత్తున లెక్కల్లో లేని క్యాష్ దొరకడం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక సిట్టింగ్ జడ్జి ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు నిల్వ ఉండడంపై అప్పట్లోనే తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల ప్రైమరీ రిపోర్ట్స్ ప్రకారం ఈ నగదుకు సంబంధించి సరైన సోర్స్ కనిపించలేదు. ఈ సంఘటన జ్యుడిషియల్ సర్కిల్స్లో ఒక పెద్ద షాక్ లాగా మారింది. ఇదొక ఇండివిజువల్కు సంబంధించిన ఇష్యూ అయినప్పటికీ సమాజంలో అనేక రకాల సందేహాలకు ఇది కారణమైంది. అయితే దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఇంకా పూర్తిగా విచారణ దశల్లోనే ఉన్నాయి. ఆ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత సీన్లోకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఎంటర్ అయ్యాయి. దొరికిన ఆ భారీ ధనానికి సంబంధించిన సరైన ఆధారాల్ని లేదా డాక్యుమెంట్లను చూపడంలో ఆయన విఫలమయ్యారనే తీవ్రమైన ఆరోపణలు తెరపైకొచ్చాయి. దర్యాప్తు సంస్థలు సీరియస్గా ఈ కేసును టేకప్ చేశాయి. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ మాత్రమే. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉన్న అంశంగానే మనం చూడాలి తప్ప ఎవరినీ ఇప్పుడే మనం దోషిగా డిసైడ్ చేయలేం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్, దర్యాప్తు సంస్థల అఫీషియల్ స్టేట్మెంట్స్ ప్రకారం మాత్రమే ఈ ఆరోపణల తీవ్రత మనకు అర్థమవుతోంది. ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంతా కూడా రాబోయే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ పైన పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఈ పరిణామాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చాలా స్ట్రిక్ట్గా రియాక్ట్ కావడం మనం చూడొచ్చు. న్యాయ వ్యవస్థ పారదర్శకతను, అలాగే దాని డిగ్నిటీని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఏ పొజిషన్లో ఉన్నా సరే లీగల్ యాక్షన్ను ఫేస్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడని పాయింట్ ఒకటుంది. ఈ మొత్తం ఘటన ఒక వ్యక్తికి సంబంధించిన ఆరోపణ మాత్రమే. దీన్ని బేస్ చేసుకుని మన ఎంటైర్ జ్యుడిషియల్ సిస్టమ్ని తప్పుపట్టకూడదు. న్యాయ వ్యవస్థపై మనకు ఎనలేని గౌరవం ఉండాలి. సిస్టమ్ తనలోని తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది అనడానికి ఈ రియాక్షన్ ఒక క్లియర్ ఎగ్జాంపుల్ లాగా పనిచేస్తుంది. ఇది మనకు వ్యవస్థ పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా ఒక పాజిటివ్ సిగ్నల్ ఇస్తోందని చెప్పవచ్చు. మరోవైపు పార్లమెంటులో కూడా ఈ ఇష్యూపై పెద్ద ఎత్తున కదలిక వచ్చింది. పార్లమెంట్ సభ్యులు ఆయన్ను పదవి నుండి తొలగించేందుకు రాజ్యాంగబద్ధమైన అభిశంసన ప్రక్రియను స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో ఒక జడ్జిని తొలగించడం అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. దీనికోసం పార్లమెంట్ రికార్డుల ప్రకారం ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఖచ్చితంగా ఉంటుంది. సభ్యుల సంతకాలతో తీర్మానం ప్రవేశపెట్టి దానిపై ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి అన్నీ ప్రూవ్ అయితేనే యాక్షన్ ఉంటుంది. ఈ అభిశంసన ప్రక్రియ అనేది మన రాజ్యాంగం కల్పించిన ఒక శక్తివంతమైన టూల్. ఇది కేవలం రాజకీయపరమైన నిర్ణయం కాదు,
ఒక బాధ్యతాయుతమైన లీగల్ అండ్ లెజిస్లేటివ్ ప్రాసెస్. ఈ పరిణామాలు గమనిస్తుంటే తప్పు జరిగితే చట్టసభలు కూడా ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకుంటాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సరిగ్గా ఈ పార్లమెంటరీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందనే టైంలోనే జస్టిస్ వర్మ తన పదవికి రాజీనామా చేయడం ఒక పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. అభిశంసన ప్రక్రియ ద్వారా ఎదురయ్యే ఇన్వెస్టిగేషన్స్, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద వచ్చే అప్రతిష్టను ముందుగానే ఎస్కేప్ కావడానికి ఆయన ఈ రిజైన్ రూట్ని ఎంచుకున్నారని పొలిటికల్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్స్ చాలా డీప్గా విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఇంపీచ్మెంట్ మోషన్ ముందుకు వెళితే అది జాతీయ స్థాయిలో మరింత పెద్ద డిబేట్కు దారితీసే అవకాశం ఉంది. దాన్ని అవాయిడ్ చేసేందుకే ఈ స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకున్నారని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇది ఆయన పర్సనల్ చాయిస్. ఆయన ఇచ్చిన రాజీనామా లేఖ రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు ఈ ప్రొసీజర్స్ అన్నీ ఒక సస్పెన్స్ని క్రియేట్ చేస్తూనే ఉంటాయి. ఈ నిర్ణయం భవిష్యత్తు పరిణామాలకు ఒక హింట్ ఇస్తోంది. అయితే ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. జస్టిస్ వర్మ రాజీనామా చేయగానే ఈ మొత్తం ఎపిసోడ్కు ఎండ్ కార్డు పడిపోయినట్టు ఏమాత్రం కాదు. న్యాయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఆయన తన పదవి నుండి దిగిపోయినప్పటికీ ఆయనపై నమోదైన అవినీతి ఆరోపణలు, అలాగే ఆ లెక్కల్లో లేని నగదు వ్యవహారం ఆయన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఆయన ఒక సామాన్య పౌరుడిలాగానే ఈ దర్యాప్తును ఫేస్ చేయాల్సి ఉంటుంది. పదవి పోయినంత మాత్రాన చట్టపరమైన లయబిలిటీస్ ఎక్కడికి పోవు. ఈ కేసు విచారణ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పోలీసులు, సంబంధిత దర్యాప్తు సంస్థలు సేకరించే అధికారిక ఆధారాలు ఈ కేసు భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. చట్టం ముందు ఎవరైనా సమానులే అనే డెమోక్రటిక్ ఫిలాసఫీ ఇక్కడ వర్కౌట్ అవుతుందని మనకు ఈ డెవలప్మెంట్స్ ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇలాంటి కేసులు పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు సాధారణ ప్రజల్లో సిస్టమ్ పట్ల నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ఇష్యూలో ఒక డీప్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానిజాలు పక్కాగా బయటపెట్టాలి. అప్పుడే పబ్లిక్కి జ్యుడిషియరీ మీద ఉన్న ట్రస్ట్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఈ కేసును విచారించేందుకు ప్రత్యేకంగా ఏదైనా విచారణ కమిటీ వేస్తే అది మరింత క్లారిటీ ఇస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ మనకు ఏమని సంకేతాలిస్తోంది అంటే, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. జవాబుదారీతనం లేకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయని ఇది ప్రూవ్ చేస్తోంది. ఏదేమైనా న్యాయ వ్యవస్థ తన డిగ్నిటీని కాపాడుకునే దిశగా అడుగులు వేయడం ఒక పాజిటివ్ సైన్. ఈ ఇష్యూ రాబోయే రోజుల్లో లీగల్ సర్కిల్స్లో ఒక కేస్ స్టడీ లాగా మారబోతోంది. ఫైనల్గా ముందొక విషయం గుర్తుంచుకోవాలి. మనం ఇక్కడ డిస్కస్ చేసిన ఈ మొత్తం ఎనాలిసిస్ అనేది సమాజంలో జరుగుతున్న ఒక ట్రెండింగ్ ఇష్యూను అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఎక్కడా కూడా పర్సనల్ ఒపీనియన్స్ లేకుండా ఒక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డీటెయిల్స్ అందించడం జరిగింది. పేర్కొన్న వివరాలన్నీ కూడా కేవలం పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచార సేకరణలో భాగంగా సేకరించబడినవి మాత్రమే. ఈ కేసులో ఏది తప్పు, ఏది రైట్, ఫైనల్ కంక్లూషన్ ఏంటి అనేది పూర్తిగా కోర్టుల పరిధిలో ఉన్న అంశం. తుది తీర్పు వెలువరించే అధికారం కేవలం గౌరవ న్యాయస్థానాలకు మాత్రమే ఉంటుంది. అంతవరకు మనం సంయమనం పాటిస్తూ చట్టబద్ధమైన ప్రక్రియను గౌరవించడం మనందరి బాధ్యత. ఇది ఈనాటి ప్రత్యేక కథనం. న్యాయ వ్యవస్థ అనేది మన ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటిది. వ్యవస్థపై ఆరోపణలు వచ్చినప్పుడు తనను తాను ప్రక్షాళన చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుందో ఈ తాజా పరిణామాలే స్పష్టం చేస్తున్నాయి. రాజీనామాతో ఒక ఘట్టం ముగిసిన చట్టబద్ధమైన విచారణలు ఎవరైనా సామాన్యుడిలాగా ఎదుర్కోవాల్సి రావటం వ్యవస్థ జవాబుదారీతనానికి నిదర్శనం. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చే తుది నిర్ణయం గౌరవ న్యాయస్థానాలదే అయినప్పటికీ ఈ సంఘటన భవిష్యత్తుకు ఒక బలమైన సంకేతం ఇస్తుందని చెప్పక తప్పదు.